రాష్ట్రంలోని 66 రంగాల ప్రైవేట్ కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 నిర్ణయించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. 2012, 2017, 2022 సంవత్సరాలలో అమలు చేయాల్సిన వేతన సవరణలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని నాయకులు విమర్శించారు. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా వెంటనే వేతనాలను సవరించి కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిత్యం కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా మురికిలో పనిచేస్తుంటే ఏసై ఉందిగా మా పిడుగురాళ్ళు ఏసై ఉండవు. ఎస్ ఆంజనేయ నాయక్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డ్ పరిశ్రమల్లో, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి, కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, ఆఫ్ కాస్ట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గత నెల రోజుల నుంచి సర్వేలు నిర్వహించి ఈరోజు 30-31వ తారీఖున 2 రోజుల పాటు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. మహేష్, సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కానివ్వండి, ఇవాళ అనేక సెక్షన్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మందికి కనీస వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇవాళ కనపడుతున్నాయి. ఓ పక్క మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీళ్ళ కనీస వేతనాలు అమలు చేయక ఎన్నో లక్షల కుటుంబాలు ఇవాళ రాష్ట్రంలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. మేము ఎన్నో ఏళ్ళుగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలకి కనీస వేతనాల బోర్డు అమలు చేయమని, కనీస వేతనాలు అమలు చేయమని చెప్పి, అయినా కూడా ప్రభుత్వం లెక్క చేయట్లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పంచాయతీ, మున్సిపాలిటీ, గ్రామ సేవకులు, ఏఎన్ఎంలు, అదేవిధంగా అన్ని రకాల సిమెంట్ ఫ్యాక్టరీలో వీటిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులతోటి, సెకండ్ ఏఎన్ఎంలు కానీ వీళ్ళందరితోటి ఈరోజు ధర్నాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి ఆఫీస్లో మెమోరాండం ఇచ్చాం. 2007లో కనీస వేతనాల బోర్డు సవరించారు. 2007 నుంచి దాదాపు 19 సంవత్సరాలైనా సరే ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు. ఒక్క పైసా కూడా పెంచాల. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మట్టికి ఇప్పటికి 4 సార్లు పెంచుకోవడం జరిగింది, కానీ వీళ్ళు వేతనాల మట్టికి పెంచలేదు. అందుకోసమే కనీస వేతన బోర్డుని వెంటనే యాక్టివేట్ చేయాలని చెప్పేసి, వీళ్ళకి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరించాలని చెప్పేసి కోరుతూ ముఖ్యంగా ఈ ధర్నా నిర్వహించడం జరిగింది.